శాంతి. రమాబాబా జీవిత చరిత్ర మనం కంటిన్యూ చేస్తున్నాం. కోర్ట్ రూమ్. కోర్టులో ఏం జరిగింది? ओम राधे जी के साथ हम अन्य 5 बहनों का न्यायालय में जाने के लिए प्रवेश पत्र मिला था। इस कराची में हैदराबाद उस न्यायालय में आई थी। कोर्ट का कमरा लोगों से भरा हुआ था। उसमें काफी संख्या में मुसलमान लोग भी है। वह पुलिस में इंस्पेक्टर आदि की मौजूद थी। जब हमारी कार काट बाहर आकर रुकी थी तो वहां भी बीट की खूब रखने के लिए काफी पुलिस का प्रबंध था। సో ఓం రాధేతో పాటు 5 సిస్టర్స్ వారితో పాటు కోర్టుకి బయలుదేరారు. ఆ హైదరాబాద్ అంటే సింధ్ హైదరాబాద్ లో ఆ కోర్ట్ రూమ్ లో చాలా మంది నిండిపోయారు. దాంట్లో చాలా మంది ముస్లిమ్స్ కూడా ఉన్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఉన్నారు. వారు ఎప్పుడైతే వారి కార్ కోర్ట్ రూమ్ దగ్గర ఆగారు, వెంటనే పోలీసెస్ వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఉన్నారు. ओम राजेजीत के साथ हम 5 ईश्वरीय बहनों ने कोर्ट के कमरे में जब प्रवेश किया था, सभी लोग उत्साहपूर्वक हमारी ओर देख रहे थे. ఓం రాధేతో పాటు సిస్టర్స్ అందరూ కోర్ట్ లోపలికి వెళ్తుంటే అందరూ ఎంతో ఉత్సాహంగా వారిని చూడడం మొదలు పెట్టారు. ऐसे लगता था जैसे आज सारा शहर यहाँ इकट्ठा हो गया. हम लोग बिल्कुल निर्भय अवस्था में थे क्योंकि हम थे ज्ञान मिला होता संसार जीत हार आहार और खेल, इसके लिए जीत दूसरों को हार तो है ही. మరి మాకెలా అనిపించిందంటే మొత్తం సింధ్ హైదరాబాద్ అంతా కోర్టులో ఉందా, మొత్తం సిటీ అంతా కోర్టులో ఉందా అన్నట్టు అనిపించింది. వారు మాత్రం ఎంతో నిర్భయంగా నడవడం మొదలు పెట్టారు. ఎందుకంటే వారి దగ్గర జ్ఞానం అయితే ఉంది. ఈ సంసారమే గెలుపు ఓటమిల ఒక ఆట లాంటిది. ఒకరిది గెలుపైతే ఇంకొకరిది ఓటమి అనేది వస్తుంది. హమారీ స్థితి ఐసే హై జో ఖేల్ దేఖ్నే ఆయి హై. మా స్థితి ఎలా ఉందంటే ప్రతి ఒక్కరూ మా ఆటని చూడడం మొదలు పెట్టారు. ఇంతటి జ్ఞానం లభించింది, ఇంకా మాకు భయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా వాళ్ళకి అనిపించింది. కోర్ట్ అంతా చాలా సైలెంట్ గా అయింది. జడ్జ్ సాబ్ కూడా చైర్ లో కూర్చున్నారు. మే 5 మెంబర్స్ సిస్టర్స్ మేమందరం కోర్ట్ దగ్గర ఆ చైర్స్ లో కూర్చున్నాం. తర్వాత ఓం రాధను ఆ బోన్లోకి పిలవడం మొదలు పెట్టారు. ఓం రాధ వ్యక్తిత్వం చూస్తే ఎంతో శక్తిశాలిగా అనిపించింది ప్రతి ఒక్కరికి. శ్వేత వస్త్రాల్లో ఎంతటి సుందరమైన స్వభావంతో వీరు ఉన్నారు అనేది ప్రతి ఒక్కరికి అనిపించింది. ఇతను ఒక ఆకాశం నుంచి ఒక ఏంజిల్ దిగి వచ్చిందా అని అనిపించింది. ఓం రాధను చూడగానే ప్రతి ఒక్కరు ఇంతటి సుందరమైన అనుభవం చేస్తున్నారు. సో ఓం రాధేతో జడ్జ్ ఏం మాట్లాడారు, లాయర్ ఏం మాట్లాడారు అనేది రేపటి ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం. ఓం శాంతి.